నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. సో, ఆల్రెడీ మనం లలిత సహస్రనామంలో ఎన్నో నామాలు చేసుకుంటూ వచ్చాం కదండీ. సో, ఈరోజు నామం వచ్చేసి అమ్మవారి యొక్క తాంబూల వర్ణన అనమాట. అంటే ఈ నామం చాలా అద్భుతంగా ఉంటుందనమాట అండి. ఎందుకంటే అమ్మవారు తాంబూలం ఎప్పుడు కూడా శ్రవణం చేస్తూ ఉంటుందనమాట. ఆ తాంబూలం శ్రవణం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అలాగే అమ్మవారు తాంబూలం ఎలా వేసుకుంటే ఆ తాంబూల ద్రవ్యాలు ఎన్ని ఉంటాయి? దసరాలో చాలామంది నన్ను అడిగారు. ఏంటంటే నేను దసరా వీడియోస్ కొంచెం మీకు షార్ట్స్‌లో పెట్టినప్పుడు తాంబూలం గురించి చాలా మంది అడిగారనమాట. సో, తాంబూలం మీరెలా కట్టారు? అమ్మవారికి కిల్లి ఎలా కట్టారు? చాలా మంది అడిగారు కదా! సో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. అమ్మవారి తాంబూలంలో ఎన్ని ద్రవ్యాలుంటాయి? వాటిలో మనం ఏమేమి వాడాలి? తాంబూలం ఎలా తయారు చేయాలి అమ్మవారికి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట అండి. సో, స్టే ట్యూన్ టు మొత్తం ఎంటైర్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నామం చాలా ఇంపార్టెంట్ నామం. చాలా అద్భుతంగా ఉంటుంది నామం అనేది కూడా. సో, మనం ఫస్ట్ నామం తెలుసుకున్న తర్వాత వాటి ప్రయోజనం కూడా తెలుసుకుందాం. చెప్పాను కదా! ప్రతి ఒక్క నామానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. మనం మనం మన లైఫ్‌లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చెప్పాను కదా! సో, ఈ నామం కూడా ఒక ప్రయోజనం ఉంది. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి నామం ఏంటి? కర్పూర వీటికామోద సమాకర్షేత్ దిగంధర. అంటే అమ్మవారు తాంబూల చరణ చేస్తుందన్నమాట అండి. తాంబూలం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆమె ఎందుకు తాంబూలం చేస్తుంది అంటే, అమ్మవారి యొక్క 16 కళల్లో ఒకటి మనకి తాంబూల చరణం అన్నమాట. తాంబూల చరణం ఎలా చేస్తుందంటే, ఎప్పుడు కూడా ఆమె తాంబూల చరణం చేస్తూ ఉంటుందన్నమాట అండి. సువాసన లక్షణం కూడా మనకి తాంబూల చరణం చేయడం అన్నమాట. భోజనం అయిన తర్వాత వెంటనే సువాసన తాంబూలం వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఇక్కడ తాంబూలం అంత పవిత్రం మనకి. అమ్మవారి పూజల్లో కూడా మనకి తాంబూలం చాలా విశేషం అనమాట అండి. ఎంత పూజ చేసినా కూడా అంత అమ్మవారికి ఎంత నైవేద్యం పెట్టినా కూడా మనకి ఒక తాంబూలం అనేది అమ్మవారికి తయారు చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తాంబూలం మనకి 16 ద్రవ్యాలు ఉపయోగిస్తామన్నమాట. ఆ 16 ద్రవ్యాలు ఏమిటి అంటే మనకి ఒకటి కర్పూరం, పచ్చ కర్పూరం తర్వాత మనకి లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, జాపత్రి, అలాగే మనకి ఇంకా సోంపు, వక్క అండ్ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారి తాంబూలంలో వాడొచ్చనమాట. సో, ఈ తాంబూలాల తేనె ఇవన్నీ కలిపి మనకి ఒక తాంబూలం రెడీ చేసి ఒక చిన్న పేస్ట్ ఆర్ పౌడర్ రెడీ చేసుకొని, ఆ పౌడర్ సున్నం వేసిన తర్వాత దాని మీద పౌడర్ వేసి మనం గనుక పెట్టగలిగితే అమ్మవారి తాంబూల కిల్లి తయారు చేయగలిగితే, ఆ కిల్లి ఆయనకి దసరాల్లో గాని లేకపోతే ఎప్పుడైనా మన శరన్నవరాత్రులు లేకపోతే అమ్మవారు ప్రతి శుక్రవారం అమ్మవారు తాంబూలం పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందనమాట అండి. సో, ఈ తాంబూలం తయారు చేసి అమ్మవారికి పెట్టడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయొచ్చన్నమాట. అమ్మవారి చేత తాంబూలం పెట్టి అది మీరు టేస్ట్ చేయొచ్చు. లేకపోతే అది మీకు తినేటప్పుడు సువాసన ఎవరైనా వస్తే మీ ఇంటికొస్తే వాళ్ళకైనా ఈ తాంబూలం సమర్పించడం. చాలా అద్భుతంగా తాంబూలం మనం అమ్మవారికి చేయొచ్చనమాట. సో, ఈ తాంబూలం మనకి 16 ద్రవ్యాలు చేసి మనం తాంబూలం చేస్తాం. సో, ఈ నామంలో ఏం చెప్తుందంటే కర్పూరం. కర్పూర వీటి కాంబూలం. అంటే అమ్మవారు కర్పూర తాంబూలం వేసుకుంటుంది. కర్పూరంతో పాటు 16 సుగంధ ద్రవ్యాలు కలిపిన తాంబూలం అమ్మవారు కనుక చరవణ చేస్తూ ఉంటదనమాట. ఎప్పుడు అమ్మవారు తాంబూల చరవణం చేస్తుందనమాట అండి. సో, ఆమె తాంబూల చరవణం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఒక వాసన అనేది సుగంధ ద్రవ్యాల వాసన అనేది మొత్తం అంతా కూడా ఆ ఒక అంతఃపురం అంతా కూడా వ్యాపించిందనమాట. అంటే మొత్తం దిగంధర అంటే అంతా కూడా స్ప్రెడ్ అయింది అని చెప్పేసి చెప్తారనమాట అండి. సో, ఇలా అమ్మవారు తాంబూల వరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మనకి అంటే అసలు తాంబూలం వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, మనకి తాంబూలం వేసుకోవడం వల్ల పళ్ళకి కాల్షియం అనేది పెరుగుతుందనమాటండి. ఇలాంటి మనం సుగంధ ద్రవ్యాలు వాడడం, తాంబూలం చేసుకోవడం వల్ల మన పళ్ళకి కాల్షియం బాగా గ్రో అవుతుంది. సో, పళ్ళు చాలా గట్టిగా ఉంటాయన్నమాట. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా మనకి తాంబూలం అనేది చాలా ఉపయోగపడుతుందనమాటండి. సో, తాంబూలం ఎప్పుడైనా మనకి ఇండైజెషన్ అయినా కూడా ఒకసారి ఒక తమలపాకు నమిలితే మనకి ఇండైజెషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, తాంబూలం చూర్ణం వేసుకోవడం వల్ల కాల్షియం ప్రాబ్లమ్ మనకి ఉండదు. అలాగే దంతాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. దాంతో పాటు మనకి ఇండైజెషన్ కూడా మనకి పోతుందనమాట. సో, ఇలా అమ్మవారి తాంబూలం వేసుకోవడం ఇక్కడ ప్రయోజనాలు ఇవన్నమాట అండి. సో, ఇక్కడ మనకి కర్పూరం ఒక క్వాలిటీ ఏంటి అంటే కర్పూరం మనకి కంప్లీట్ ఎవాపరేషన్ అవుతుందనమాట. అంటే ఆహ్, ఎప్పుడైతే మనం కర్పూరం వెలిగించడం జరుగుతుందో అది మొత్తం కంప్లీట్‌గా ఎవాపరేట్ అయిపోతుందనమాట. ఇక్కడ కర్పూరం అమ్మవారు ఎందుకు ధరించింది? కర్పూరం మనకు వైట్ కలర్, తమలపాకు గ్రీన్ కలర్ ఇవన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి అమ్మవారి నోరు ఎర్రగా పడిందనమాట. ఆ ఎర్రని నోరు ఆ ఎర్రగా నోరు మనకి పంట సారీ ఏమంటామంటే పచ్చదనం అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే సువాసన తాంబూలం వేసుకొని తన నోరు ఎర్రగా పండిందో తన యొక్క లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుందని కూడా అర్థం అనమాట అండి. సో, మనం అమ్మవారి తాంబూల వర్ణన చేసి తెలుసుకోవడం కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, మనకి మన లైఫ్ అంతా కూడా ఒక మంచి స్టేజ్ ఒక మంచిగా ఉండడానికి మనకి అమ్మవారి తాంబూల వర్ణన మనకి కనిపిస్తుందన్నమాట అండి. సో, తాంబూలం మనం కూడా అమ్మవారి ప్రసాదంగా తాంబూలం మనకి స్వీకరించినా కూడా చాలా అద్భుత ఫలితం కలుగుతుందన్నమాట అండి. సో, చాలామంది శ్రీ విద్యోపాసకులు అమ్మవారికి తాంబూలం తయారు చేస్తూ ఉంటారు. ఆ తాంబూలం ప్రసాదంగా మనకు అందిస్తూ ఉంటారు. అమ్మవారి కనుక ఎప్పుడైనా మనకి
తాంబూలం ద్వారా మనకి అమ్మవారు అనుగ్రహం చేస్తుందన్నమాట. ఎలాగైతే మనకి మూకశంకరులు తెలుసు కదా! మూకశంకరులు ఎలాగైతే మనకి ఒక మూకపంచ రచించారో అప్పుడు అమ్మవారు తాంబూల చవనం చేస్తూ ఆ తాంబూల పిడచ మూకశంకరుల యొక్క నోట్లో పెడితే ఆయన చాలా వెంటనే స్పాంటేనియస్‌గా 500 శ్లోకాలు అమ్మవారి గురించి చెప్పారనమాట అండి. దాన్నే మనం మూకపంచతి అని చెప్తూ ఉంటాం. ఒక్కొక్క శ్లోకం మనకి 100 శ్లోకాలు చెప్తున్నా. ఆర్య శతకము, పాదాభిరామ శతకము, మందస్మిత శతకము, అలాగే శృతి శతకము ఇలా మనకి అమ్మవారి శతకాలు 5 శతకాల కింద మూకశంకరులు మనకు అందించారనమాట. ఎందుకు మనకి తాంబూల పిడచ అమ్మవారిని వేసుకున్న తాంబూల పిడచ అనేది అంత గొప్ప అద్భుతంగా ఉంటదనమాట. మనం ఎప్పుడైనా అమ్మవారిని కనుక దండం పెట్టుకోగలిగితే నాకు నీ తాంబూల పిడచని అనుగ్రహం చేయమని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారి తాంబూలంలో అంత గొప్ప వేద జ్ఞానం ఉందనమాట అండి. సో, ఎవరైనా గనక మనకి మంచిగా నాకు కెరియర్ సెటిల్ అవ్వాలి. లేకపోతే నేను మంచిగా నాకు నాలెడ్జ్ పెరగాలి. యూపీఎస్‌సి, ఐఏఎస్ అలాంటి పెద్ద పెద్ద పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కనుక అమ్మవారికి తాంబూలంగా సమర్పించి తాంబూలం వాళ్ళు స్వీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ కూడా షార్ప్‌గా అవుతుందనమాట అండి. సో, ఇంటర్వ్యూస్ ఎలాగో ఇచ్చేవాళ్ళు కూడా దీన్ని గనక తీసుకోగలిగితే అద్భుతంగా వాళ్ళకి ఇంటర్వ్యూస్ అని కూడా క్వాలిఫై అవుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి తాంబూలం అంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనమాట అండి. సో, ట్రై చేయండి. అమ్మవారి తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతి శుక్రవారం కాకపోతే అష్టమి, పౌర్ణమి తిథుల్లో కావచ్చు, అమావాస్య తిథి ఇలా తిథుల్లో మనకి స్పెషల్‌గా అమ్మవారి తాంబూలం తయారు చేసి పెట్టండి నైవేద్యం కింద. చాలా అద్భుతంగా ఉంటుంది. సో, నన్ను నమ్మండి, అమ్మవారిని నమ్మండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మంచి బెనిఫిట్స్ పొందుతారనమాట. తాంబూలం చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో, మీరు నాకు కామెంట్ చేసి చెప్తారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏముందో అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్ తెలియజేసి చెప్తారనమాట. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మన ఛానెల్‌ని ఇలా ఎన్నో వీడియోస్ మన ఛానెల్ రాబోతున్నాయన్నమాట. సో, అప్పటి మన ఛానెల్ స్టే ట్యూన్‌లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.